దేవుని నామానికి స్తోత్రములు. దేవుని యొక్క కృపను బట్టి మనందరం కూడా ఈ విధంగా మరి యొక్క ఉదయకాలమందు దేవుని మాటలను ధ్యానించడానికి కలుసుకునే అవకాశం ఇచ్చారు. దేవునికి కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తున్నాను. ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండం గ్రంథంలో మనం ఇప్పటి వరకు 5 అధ్యాయాలు ధ్యానం చేశాము. మోషే దేవుని 3 ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి? 2, నన్నేల పంపితివి? 3, ఈ జనులకు కీడే చేస్తున్నాడు ఫారో. నీ జనులను నీవు విడిపింపను లేదు, ఎందుకు విడిపించలేదు అని అంటూ ఉన్నాడు. సో ఇక్కడ మోసెస్ ఇజ్రాయేలీయుల ఎదుట ఓడిపోయినట్లుగా తాను ఫీల్ అవుతూ ఉన్నాడు. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా కానీ ఓడిపోయినట్లుగా అనిపించినప్పుడు, మన వల్ల కాదు అన్నటువంటి పనిని దేవుడు సాధ్యపరిచినటువంటి సందర్భాలు, అటువంటి అనుభవాలు మీ జీవితంలో ఉన్నాయా? అయితే ఇప్పుడు మోషే ఎప్పుడైతే ప్రశ్నలు అడిగాడో ఆ ప్రశ్నలకు దేవుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడో 6వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. మొదటి 9 వచనాలలో 8 వర్సెస్లో దేవుడు తన యొక్క ప్రామిసెస్ని మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ముందుగా ప్రార్థించుకొని ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా రక్షక, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు చెల్లిస్తూ ఈ మార్నింగ్ మెడిటేషన్లో పరిశుద్ధాత్మని యొక్క సహాయం మాకు అనుగ్రహించి మాతో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో నిర్గమకాండం 6వ అధ్యాయంలో దేవుడు అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయంగా చూచెదవు. బలమైన హస్తం చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తం చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయును అని మోషేతో అనెను. ఇప్పుడు గాడ్ ఈజ్ సైలెన్సింగ్ మోసెస్, గివింగ్ ది అష్యూరెన్స్ దట్ ది ఈజిప్షియన్స్ or the Pharaoh himself will definitely let the Israel out of Egypt. So దీని విషయంలో నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు అంటున్నాడు. దేవుని యొక్క జవాబులు ఎలాగ ఉంటాయంటే, మనం అనుకుంటాం we are undone అనుకుంటాం, మనం ఓడిపోయామని అనుకుంటాం. ఇజ్రాయేలీయుల పెద్దలు వచ్చి మోషేని నిందిస్తూ ఉన్నారు. పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. అయితే దేవుడు ఇక్కడ ఒక మెసేజ్ ఆఫ్ గ్రేస్, ఆయన కృపతో కూడినటువంటి ఒక వర్తమానాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, లీవ్ దట్ మ్యాన్ టు మీ, ఆ ఫరోను నాకు అప్పగించేసేయి అని అంటూ ఉన్నాడు. సో ఇప్పుడు మోషే చాలా బాధలో ఉన్నాడు, ఇజ్రాయేలీలు కూడా చాలా బాధలో ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలోనే కీర్తనల గ్రంథం 12వ కీర్తన 5వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. 12వ కీర్తన 5వ వచనం, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును 12:5 చూద్దాం. 12:5, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేస్తానని యెహోవా సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుని యొద్దకు చేరింది అని
దేవుడు చెప్పినట్లుగా మనం ఇక్కడ 2వ అధ్యాయంలో చదువుకుంటాము. సో కమ్ గో టు ఈజిప్ట్ అని చెప్పి మోషేను పిలిచినట్లుగా చదువుకుంటాము. ఆ విధంగా మోషేను దేవుడు ఆ ఇజ్రాయేలీయుల యొక్క మొరను విని నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అని చెప్పి తనను పంపించారు. సో దేవుని యొద్దకు మన బాధ చేరుతుందా లేదా అనేది మనం సంశయంతో ఉండవలసిన అవసరం లేదు. మనం పెట్టే ప్రతి మొర కూడా దేవుని యొద్దకు చేరుతుంది. అందుకే ఆయన తప్పక రక్షణ కలుగు చేస్తాడు. ఇక్కడ బానిసత్వం నుంచి విడుదలను కలుగు చేస్తాడు. ఈ 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు చెప్పాడు, 3:20లో ఐ విల్ స్ట్రెచ్ అవుట్ మై హ్యాండ్, కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను, అటు తర్వాత అతడు మిమ్మను పంపివేయను అని అంటున్నాడు. ఆ తర్వాత అతడు అనగా ఫారో మిమ్ములను పంపేస్తాడు అని చెప్తున్నాడు. I will stretch out my hand and strike Egypt with all my miracles. దేవుడు ప్రామిస్ చేసేవాడే కాదు, ప్రామిస్ కీపర్ కూడా. ఆయన వాగ్దానం చేసేవాడే కాదు, వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు. సో హీ రిమైండ్స్ హిస్ గ్రేట్ నేమ్ టు మోసెస్. తన యొక్క నామమును మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు. మరియు మోషేతో ఇట్లా నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు. ఇక్కడ దేవుడు మనకు ఒక స్ట్రాంగ్ టవర్ లాంటివాడు. గాడ్స్ నేమ్స్ని కనుక మనం చదువుకుంటే జెహోవా రాఫా, జెహోవా నిస్సి, జెహోవా షమ్మా, ఇలాగా ఆ నేమ్స్ని మనం ఒకసారి చేద్దాము. ఈజ్ అవర్ స్ట్రాంగ్ టవర్. ఆయన మనకు దుర్గమై ఉన్నటువంటి వాడు. ఆయన మన దుర్గం అని చెప్తున్నటువంటి ఆ యొక్క మాటను మనం we will have it as another sermon. God's names strong tower అని ఒక హెడ్డింగ్తో ఒక ప్రసంగం మనం చేద్దాము. ఇక్కడ సామెతల కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము అని we can boast about the name of our Lord. అంత గొప్ప దేవుడు యెహోవా నామము బలమైన దుర్గము అని సామెతల గ్రంథకర్త చెప్తాడు. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును అంటాడు. సురక్షితంగా ఉంటాడు. ఆయన బలమైన దుర్గం. హీ ఈజ్ ఎ స్ట్రాంగ్ టవర్. సో దేర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ అంటు గాడ్. అబ్రహాముతో అదే అంటాడు, దేవునికి ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా అని అడుగుతాడు. సో దేర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ అంటు ద లార్డ్. హీ కెన్ మేక్ ఎవ్రీథింగ్ పాసిబుల్. అయితే ఇక్కడ 3వ వచనంలో ఆయన యెహోవా అనే సర్వశక్తిగల దేవుడను అనే పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రత్యక్షమయ్యాను, కానీ వారికి పూర్తిగా నా గురించి తెలియదు. సో ఆయన మహోన్నతుడైన దేవుడని తెలుసు, కానీ ఆయన యొక్క గొప్పతనం ఏంటో వారికి పూర్తిగా దేవుడు రివీల్ చేసుకోలేదు. అనగా మోషేకి అనుగ్రహించిన ఇంటెన్సివ్ ఆర్ ఇంటిమేట్ రెవల్యూషన్ని ఆ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు అనుగ్రహించలేదు. మోషేతో ఉన్నటువంటి ఆ పర్సనల్ ఇంటిమసీ మిగిలినటువంటి పేట్రియార్క్స్కి దేవుడు ఇవ్వలేదు అని చెప్తూ ఉన్నాడు. నేను పేరుకు వారికి ప్రత్యక్షమయ్యాను, కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. వారు పూర్తిగా తెలుసుకోలేదు. మరియు వారు పరవాసం చేసిన దేశము కనాను దేశమును వారికి ఇచ్చుటకు
నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. రీఅఫర్మేషన్ ఆఫ్ ద ప్రామిస్. దేవుడు తన యొక్క వాగ్దానాన్ని మరలా పునరుద్ఘాటిస్తున్నాడు. ఈ దేశాన్ని నేను మీకు ఇస్తాను అని నిబంధన చేశాను నేను. He established a covenant with the patriarchs. అయితే ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. 3:9 వారి మొర నిజంగా నా యొద్దకు చేరింది. ఐగుప్తీయులు వారికి చేస్తున్న హింసను నేను చూచాను అని అంటున్నాడు. సో ఆయన అన్ని కూడా చూచేటువంటి దేవుడు. 3:9 మనం చదువుకోవచ్చు. ఇశ్రాయేలీయుల మొర నిజంగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని అంటున్నాడు. 2:4 కూడా చూద్దాం. 2:4 నాకు ఏమి సంభవించునో వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు ఇది 2:4 కాదు. దేవుడు వారి మూల్గును విని వారి యొక్క మూల్గును విని 4వ అధ్యాయంలో ఉంటుంది. వారి యొక్క మూల్గును విని అబ్రహాము, ఇసాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను అని ఆయన చెప్తూ ఉన్నారు. సో ఆ నిబంధనను నేను జ్ఞాపకం చేసుకొని నేను నీకు ప్రత్యక్షమయ్యాను అని చెప్పి మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు. మోషేకు చాలా స్పష్టంగా ప్రత్యక్షమయ్యాడు. సో వారి మూలుగును విన్నాను. మన మూలుగును కూడా ఆయన వినేటువంటి దేవుడు. మనం చేసే ప్రార్థనలు ఎక్కడికి పోవు, దేవుని యొక్క సన్నిధిలోనికి తప్పక వెళ్తాయి. ఆయన మనలను విడిచిపెట్టేసే దేవుడు ఏమాత్రం కూడా కానే కాదు. 6వ వచనం, కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. ఇక్కడ మనం చదువుతున్నటువంటివి ఐ విల్ స్టేట్మెంట్స్ అని అంటాం. 7 ఐ విల్ స్టేట్మెంట్స్ని మనం ఇక్కడ చదువుకుంటున్నాము. నేనే దేవుడను అని ఒక అబ్సల్యూట్ సర్టెనిటీతో నేను ఇది చెయ్యబోతున్నాను అని స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఐ యామ్ ద లార్డ్ అని అంటున్నాడు. ఐ విల్ బ్రింగ్ యూ అవుట్. 6వ వచనం, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పిస్తాను. ఐ విల్ బ్రింగ్ యూ అవుట్. మొట్టమొదటి ఐ విల్ స్టేట్మెంట్, ఐ విల్ బ్రింగ్ యూ అవుట్. 2, వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపిస్తాను. ఐ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద బాండేజ్. ఐ విల్ బ్రింగ్ యూ అవుట్, ఐ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద బాండేజ్. 3వది ఐ విల్ రిడీమ్ యూ, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపిస్తాను అంటున్నాడు. గొప్ప తీర్పులు తీరుస్తాను. 7:4 కనుక మనం చదువుకుంటే, ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించదను అని అంటున్నాడు. గొప్ప తీర్పులు, గ్రేట్ జడ్జ్మెంట్స్. సో 3వది మిమ్మును నేను విడిపిస్తాను అంటున్నాడు. ఐ విల్ రిడీమ్ యూ విత్ మై స్ట్రెచ్డ్ హ్యాండ్, నా బాహువు చాపి అంటున్నాడు. ఐ విల్ రిడీమ్ యూ విత్ మై అవుట్స్ట్రెచ్డ్ ఆర్మ్. ఆయన బాహువు చాపి విడిపిస్తాను అంటున్నాడు. తర్వాత మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుంటాను అంటున్నాడు. ఐ విల్ మేక్ యూ మై చిల్డ్రన్,
అండ్ ఐ విల్ బీ యువర్ గాడ్, మీకు దేవుడనయ్యుండు. అప్పుడు 7వ వచనంలో చదువుతున్నాను, అప్పుడు ఐగుప్తీయులు బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. 8వ వచనం, నేను అబ్రహాము, ఇసాకు, యాకోబులకు ఇచ్చెదను అని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి ఐ విల్ బ్రింగ్ యూ ఇన్ టు ద ల్యాండ్ అంటున్నాడు. మీకు స్వాస్థ్యంగా ఇస్తాను అంటున్నాడు. మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. ఐ విల్ గివ్ ఇట్ unto you as a heritage. So I will bring you out, I will deliver you from bondage, I will redeem you with my outstretched hand. And 4th one, I will make you my children. Number 5, I will be your God. Number 6, I will bring you out of the land and I will give it to you as a heritage. మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. These are the I will statements. These show the absolute certainty of God. దేవుడు ఎంత నిశ్చయంగా మనకు విడుదలను అనుగ్రహిస్తానని చెప్తున్నాడో దానిని మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. These are in contrast with the I wills of Satan. సాతాను కూడా I will అని కొన్ని స్టేట్మెంట్స్ చెప్పాడు. అది మనం యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చదువుకోవచ్చు. 14వ అధ్యాయంలో 13 నుంచి 15 వచనాల వరకు, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. 5 ఐ విల్ స్టేట్మెంట్స్, 5 ఐ విల్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును. ఐ విల్ సెట్ మై సెల్ఫ్ అబౌవ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. 3వది, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుంటాను అంటున్నాడు. 4వది, మేఘమండలం మీదకి ఎక్కుతాను అంటున్నాడు. 5వది, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటాను అంటున్నాడు. ఇవన్నీ కూడా సెల్ఫిష్ స్టేట్మెంట్స్. కానీ దేవుడు ఇశ్రాయేలీలకు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పటానికి 7 ఐ విల్ స్టేట్మెంట్స్ని చెప్తుంటే, తన యొక్క సెల్ఫిష్ విష్ని ఆర్ సెల్ఫ్ విల్ని తాను నిరూపించుకోవడానికి లేదంటే సాధించుకోవడానికి ఐ విల్ స్టేట్మెంట్స్, 5 ఐ విల్ స్టేట్మెంట్స్ని సాతాను చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమకు సాతాను యొక్క నేచర్కు మనం ఇక్కడ డిఫరెన్స్ని చూడగలుగుతాము. ఒకసారి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. హీ ఈజ్ ఎ కంపాషనేట్ గాడ్. హీ లుక్స్ ఎట్ హిస్ చిల్డ్రన్ అండ్ హీ మేక్స్ ద ప్రామిసెస్ అండ్ కీప్స్ ద ప్రామిసెస్. 9వ వచనం, అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోసే మాట వినరైరి. దిస్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. 8 వచనాలలో దేవుడు తన యొక్క ప్రామిసెస్ని రీఇటరేట్ చేసి చెప్తూ ఉంటే, పునరుద్ఘాటించి చెప్తూ ఉంటే, దీనికి రెస్పాన్స్ ఎలా ఉండాలి? మన యొక్క రెస్పాన్స్ ఎలా ఉండాలి అంటే, మనం ఓకే లార్డ్, మనం 31లో చదువుకున్నాం కదా, 4:31లో యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనని అనుమాట జనులు విని తల వంచి నమస్కారం చేశారు. సో దేవుడే మన కోసం మనల్ని చూడవచ్చాడు, మన బాధను ఆయన కనిపెట్టాడు అని వారు ఆరాధన భావంతో తలలు వంచుకున్నారే. ఆ విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆయన వైపు కనిపెట్టుకునేటువంటి పరిస్థితి ఏమైపోయింది? ఆయనకు ఆరాధనా భావము, ఆయన పట్ల ఉండవలసిన ఆరాధనా భావం ఏమైపోయింది? ఇదంతా కూడా మరి వారి యొక్క హృదయాలలో లేకుండా పోయింది. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోసే మాట వినరైరి. They were
రిజెక్టింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ డెలివరెన్స్. విడుదల చేస్తాను, నేను విడిపిస్తాను అని దేవుడు చెప్తున్న ఆ వాగ్దానాన్ని వారు తిరస్కరిస్తూ ఉన్నారు. ఎందుచేత అంటే మనోవ్యాకులము, కఠిన దాసత్వము. ఇంగ్లీష్లో మనకు ఒక లాటిన్ మాటను ట్రాన్స్లేట్ చేసి SOS అని అంటారు. SOS ఇప్పుడు మనకు ఫోన్లో కూడా SOS ఎమర్జెన్సీ అని ఉంటుంది. సేవ్ అవర్ సోల్స్ ఎమర్జెన్సీ అని ఒక మూవ్మెంట్ ఉందన్నమాట. SOS అనేది సేవ్ అవర్ సోల్స్ అని. ఇందులో మనకు కనిపించేటువంటి ఈ SOS అనే మాట లాటిన్లో నుంచి డిరైవ్ చేయబడినటువంటి మాట. దానిని సి ఓపస్ సిట్ అని అంటారు. సి ఓపస్ సిట్ అంటే దిస్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ డిస్ట్రెస్ ఆర్ సైన్ ఆఫ్ స్ట్రెస్. SOS సైన్ ఆఫ్ స్ట్రెస్ అని మనం చెప్పొచ్చు. దీనినే మెడికల్ పరిభాషలో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అని అంటారు. దాన్నే మనం స్పిరిచువల్ టర్మినాలజీలో షార్ట్నెస్ ఆఫ్ స్పిరిట్ అని చెప్పాలి. దే వర్ హ్యావింగ్ ద షార్ట్నెస్ ఆఫ్ స్పిరిట్. వారు అందుచేతనే వారు ఏం చేస్తున్నారు అంటే దేవుని యొక్క మాటను రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు we need to go to God alone and talk to Him, and we must believe in the sovereign will of God. దేవుని యొక్క చిత్తమును మనం తప్పక అంగీకరించే వారంగా ఉండాలి. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ ద లార్డ్. ద లార్డ్ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్ అని మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయవలసి ఉంటుంది. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చదివితే, తాము వినకుండునట్లు తమ హృదయములను కురివిందము వలె కఠినపరచుకొంటిరి. కురివిందము వలె అంటే ఇట్ ఈస్ లైక్ ఎ స్టోన్, ఎ షార్ప్ స్టోన్ అన్నమాట. ఫ్లింట్ అంటాం దానిని. సో దేవుని మాట వినకుండా ఉండునట్లు వారి హృదయములను కురివిందములాగా కఠినపరచుకుంటున్నారు. చాలాసార్లు దేవుని మాట మనం అంగీకరించకపోవడానికి, తిరస్కరించడానికి కారణం ఏంటంటే మన హృదయాలు ఈ ఇజ్రాయేలీయుల హృదయముల వలె కఠినపరుచుకొని దేవుని బాధ పెడుతూ ఉంటాం. హృదయాలను కురివిందాల్లాగా కఠినపరుచుకుంటాం. అందుకే వీరు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాసత్వమును బట్టి మోసే మాట వినకుండా పోతున్నారు. అయితే దేవునికి ఆయన యొక్క టైమింగ్, పర్ఫెక్ట్ టైమింగ్ ఆఫ్ గాడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పర్ఫెక్ట్ టైమింగ్ ఆఫ్ గాడ్తో ఆయన తన యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తూ ఉంటారు. మనం మోసే ఎక్స్పెక్ట్ చేసినట్లు, ఇజ్రాయేలీలు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఓవర్ నైట్లోనూ లేదంటే ఒక్కసారి యాజ్ ఇఫ్ దే విల్ బి రష్డ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అన్నట్లుగా వారిని ఐగుప్తు దేశంలో నుంచి అట్టబట్టుకొని తీసుకొని వచ్చి కనాను దేశంలో దించేసి వెళ్ళటం అనేది జరగదు. ఎందుకంటే దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది. మనం డెస్పాండెంట్గా ఉండకూడదు, కఠిన హృదయంతో ఉండకూడదు, మనోవ్యాకులంతో ఉండకూడదు. దేవుడు ఒకటి చేయాలనుకున్నప్పుడు దానిని ఆయన తన చిత్తానుసారంగా చేస్తాడు. అందుకని మనం ఆయనకు ప్లాన్స్ ఇవ్వడం కాదు, ఆయన ప్లాన్లోనికి మనం వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. అలాంటప్పుడు మనలో ఎటువంటి ఈ డెస్పాండెన్సీ ఉండదు, కఠినమైన హృదయం ఉండదు, మనోవ్యాకులం కూడా ఉండదు. దేవుడు మనలను తప్పక కాపాడుతాడు, విడిపిస్తాడు, నడిపిస్తాడు అని మనం ఆయనను నమ్మేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఆయన నామం అనేది ఒక బలమైన దుర్గము. కాబట్టి నీతిమంతులైన వారు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. సో దిస్ మార్నింగ్ ద లార్డ్ ఈజ్ ఇన్వైటింగ్ us. రండి, నా యొద్దకు రండి. ఐ యామ్ ఏ స్ట్రాంగ్ టవర్. నా దగ్గరకు వచ్చి మీరు సురక్షితంగా ఉండండి అని చెప్తూ ఉన్నారు. నో, డోంట్ రిజెక్ట్ మీ. నన్ను తిరస్కరించొద్దు. నేను చేసేదంతా కూడా మీకోసమే అని ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకే వీరికి ఉన్నటువంటి బాధలు, వీరికి ఉన్న కష్టాలు, వీరికి ఉన్న మనోవ్యాకులము ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా
దేవుని నమ్మటం మనం నేర్చుకుందాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా రక్షక, మా తండ్రి, ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మా హృదయములను ఇజ్రాయేలీయుల వలె, కురివిందం వలె కఠినం చేసుకొనకుండా సాఫ్ట్ హార్ట్ కలిగిన వారంగా, మీ యొక్క ప్లాన్స్కి మేము అడాప్ట్ అయ్యి మీ ప్రణాళికల చొప్పున నడిచేటువంటి వారంగా, ప్రశ్నించకుండా మిమ్మల్ని నాయన హృదయమంతటితో నమ్మే వారంగా ఉండినట్లు మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క నామం బలమైన దుర్గం. మనం అనగా నీతిమంతులమైన మనం అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాము. అందుకు దేవుడు మనలను పిలిచారు. సో let us not forget the calling. Let us commit our lives unto the Lord.